సో గైస్, మన ఛానల్లో ఉన్నటువంటి సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా గుడ్ న్యూస్. జీకే టాపిక్ వైజ్ బిడ్ బ్యాంక్ అండి. 1500 ప్రశ్నలు కేవలము 59 రూపాయలకే ఈ యొక్క పీడిఎఫ్ అయితే అందచేయడం జరుగుతుందండి. ఇందులో మరి అన్ని టాపిక్స్ కవర్ చేయడం జరుగుతుంది. ఆర్పిఎఫ్, ఆర్ఆర్బి, అంతేకాకుండా ఎస్ఎస్సి ఉద్యోగాలకు అన్నిటికీ కూడా యూస్ఫుల్గా ఉంటుంది. కావాలనుకున్న వారు 9030362853 అనే నెంబర్కి గూగుల్ పే కానీ ఫోన్పే కానీ చేసి ఆ స్క్రీన్ షాట్ నా వాట్సాప్ నెంబర్కి పంపినట్లయితే వెంటనే విత్ ఇన్ 1 అవర్లో మీకు పంపడం జరుగుతుంది పీడిఎఫ్. ఇక్కడ టాపిక్ చూడండి ఫ్రెండ్స్, ఇవన్నీ కూడా టాపిక్స్ అన్ని మనము డిస్కస్ చేసుకోవడం జరుగుతుందండి. ఈ యొక్క పీడిఎఫ్లో మీకు ప్రొవైడ్ చేస్తాను. మొత్తం 27 టాపిక్స్ అయితే ఇందులో 28 టాపిక్స్ అయితే ఇందులో ఉంటాయండి. ఇంట్రెస్ట్ ఉన్న వారు వెంటనే తీసుకోవడానికి అయితే ట్రై చేయండి. పేమెంట్ చేసే స్క్రీన్ షాట్ని వాట్సాప్లో పంపించడం ద్వారా తీసుకోవచ్చు, లేదా మన యాప్ డౌన్లోడ్ చేసుకుని యాప్లో కూడా పర్చేజ్ చేయవచ్చు. థ్యాంక్ యూ ఫర్. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ధృవ అకాడమీ. సో గైస్, ఈరోజు మనము మార్చ్ 6వ తారీఖు ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ షిఫ్ట్ నెంబర్ 2కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అయితే చూద్దామండి. మెమరైజ్డ్ క్వశ్చన్స్ ఇవన్నీ కూడా మన స్టూడెంట్స్ ఎగ్జామ్స్ రాసిన వారు పంపించినటువంటి క్వశ్చన్స్కి మరి ఆన్సర్స్ ఇస్తూ విత్ ఎక్స్ప్లెనేషన్తో మీకైతే అందచేయడం జరుగుతుంది. రెగ్యులర్గా ఫాలో అవ్వండి, ఓకేనా. క్వశ్చన్ నెంబర్ 1, అక్బర్ నామా ఎవరు రాశారు? హూ రోట్ అక్బర్ నామా? ఎవరండి? అబుల్ ఫజల్. చాలాసార్లు రిపీటెడ్గా వస్తున్నటువంటి క్వశ్చన్ అండి ఇది. అబుల్ ఫజల్ అక్బర్ నామా యొక్క రచయిత. అక్బర్ యొక్క పాలన యొక్క చరిత్ర 3 సంపుటాలలో ఉంది. పై పని యొక్క 3వ సంపుటాన్ని ఐని అక్బరీ అని పిలుస్తారు. ఇది అక్బర్ పాలన యొక్క పరిపాలన నివేదిక. నెక్స్ట్, అబుల్ ఫజల్ యొక్క 2వ ముఖ్యమైన పని ఖురత్. ఇది అక్బర్ మరియు ఇతర సమకాలీన రాజకుమారుల లేఖల సమాహారము. జియావుద్దీన్ బరానీ. ఇది మహమ్మద్ బిన్ తుగ్లక్ మరియు ఫిరోజ్ షాల హయాంలో ముస్లిం రాజకీయ ఆలోచనా పరుడు. నెక్స్ట్, ఫతావా ఏ జహందారీ, తారీఖా ఏ ఫిరోజ్ షాహీ రాశారు. అబ్దుల్ ఖాదిర్ బధాయుని. ఇతను హిందూ రచనలు ది రామాయణము మరియు ది మహాభారతం పర్షియన్ భాషలోకి అనువదించడంలో ప్రసిద్ధి చెందారు. ఓకే, రిలేటెడ్ క్వశ్చన్స్. 1857 బీహార్లో తిరుగుబాటుకు నాయకత్వం వహించినది ఎవరు? హూ లెడ్ ద బీహార్ రివోల్ట్ ఆఫ్ 1857? ఎవరండి? బాబు కున్వర్ సింగ్. బీహార్లో తిరుగుబాటు కున్వర్ సింగ్ నాయకత్వం వహించారు. 1857 జూలై 25న దానాపూర్లో నియమించబడిన సైనికులకు నాయకత్వం వహించినప్పుడు అతని వయసు సుమారు 80 సంవత్సరాలు. సింగ్ మరియు అతని సైనికులు అర్రాలోని జిల్లా ప్రధాన కార్యాలయంపై దాడి చేశారు. బ్రిటిష్ అధికారి మేజర్ విన్సెంట్ ఐర్ అర్రాను తిరిగి స్వాధీనం చేసుకునే వరకు వారు 7 రోజుల పాటు కోటాను పట్టుకున్నారు. ఐర్ సేనలో జగదీష్పూర్ పై కూడా దాడి చేయడం అయితే మనము చూడవచ్చు. ఇంపార్టెంట్. నెక్స్ట్, రాష్ట్ర విధాన నిర్దేశక సూత్రాలు భారత రాజ్యాంగంలో ఎక్కడ ఆమోదించబడ్డాయి? ద డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ ఆర్ ఇన్షర్డ్ ఇన్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా. ఎక్కడి నుంచి తీసుకున్నాం మనం? ఐర్లాండ్ రాజ్యాంగం నుంచి తీసుకున్నాం. భారత రాజ్యాంగంలోని పార్ట్ 4లో ఆర్టికల్ 36 నుంచి 51 వరకు రాష్ట్ర విధాన నిర్దేశక సూత్రాలు గురించి వివరిస్తాయి. చాలాసార్లు అడుగుతున్నారండి. ఎవ్రీ షిఫ్ట్లో ప్రాథమిక హక్కులు కానీ, నిర్దేశక నియమాలు కానీ, ప్రాథమిక విధులపైన కానీ క్వశ్చన్ అయితే 100% వస్తుంది. ఓకేనా, గమనించాలి. మరి భారత రాజ్యాంగం యొక్క ప్రధాన లక్షణంగా దీన్ని అయితే చెప్పుకోవచ్చు. సంక్షేమ రాజ్య స్థాపనకు విధాన నిర్దేశక సూత్రాలు చాలా అవసరం అంటూ తెలుస్తుంది. నెక్స్ట్, 2011 జనాభా లెక్కల ప్రకారం దేశంలోని మొత్తం జనాభాలో భారతదేశంలో 0 నుంచి 6 సంవత్సరాల వయసు గల పిల్లల శాతం ఎంత? అకార్డింగ్ టు ద 2011 సెన్సస్, వాట్ ఈస్ ద పర్సంటేజ్ ఆఫ్ చిల్డ్రన్ ఏజ్డ్ 0 to 6 years ఇన్ ఇండియా అవుట్ ఆఫ్ టోటల్ పాపులేషన్ ఆఫ్ ది కంట్రీ? ఎంత అండి? 5.2%. 2001 జనాభా లెక్కల ప్రకారం భారతదేశంలో పిల్లల లింగ నిష్పత్తి 927 ఉండగా 2011 జనాభా లెక్కల ప్రకారం 919కి తగ్గింది. 2011 జనాభా లెక్కల ప్రకారం అరుణాచల్ ప్రదేశ్ భారతదేశంలోని రాష్ట్రాలలో అత్యధిక పిల్లల లింగ నిష్పత్తిని కలిగి ఉంది. అంటే 972. అయితే హర్యానాలో అత్యల్ప బాలల లింగ నిష్పత్తి ఉంది. అంటే ప్రతి 1000 మంది పురుషులకు 834 మంది ఉన్నారు. నెక్స్ట్ క్వశ్చన్, సెబీ చైర్మన్గా ఎవరున్నారు? హూ ఈజ్ ద చైర్మన్ ఆఫ్ సెబీ? ఎవరండి? తుహిన్ కాంత్ పాండే ప్రెజెంట్ ఉన్నారు. ఇంతకుముందు మాధబీ పురి బూచ్ గారు అధ్యక్షులుగా ఉన్నారు.
మరి సెబీ ఎప్పుడు ఏర్పాటైందండి? 1988లో. ప్రధాన కార్యాలయం ముంబైలో ఉందండి. 5 ఏళ్లకు మించని లేదా 65 ఏళ్ల వయసులో సెబీ చైర్మన్గా ఉంటారు. అంటే పదవీ కాలం అండి. 5 సంవత్సరాలైనా ఉండొచ్చు, లేదా 65 ఏళ్ళు దాటే వరకు కూడా ఉండవచ్చు. ఒక బిల్లును పార్లమెంట్ ఉభయ సభలు ఆమోదించిన తర్వాత దానిని ఎవరి ముందు ఆమోదం తెలపాల్సి ఉంటుంది. ఆమోదం కోసం సమర్పించాలి. ఆఫ్టర్ ఏ బిల్ ఈజ్ పాస్డ్ బై బోత్ ద హౌసెస్ ఆఫ్ పార్లమెంట్ టు హూమ్ షుడ్ ఇట్ బి సబ్మిటెడ్ ఫర్ అప్రూవల్. ఎవరండి? రాష్ట్రపతి ఆమోదం కోసము పంపాలి. ఓకే. మొఘల్ రాజవంశము ఏ రాజవంశం నుంచి ఉద్భవించింది? ఫ్రమ్ విచ్ డైనస్టీ డిడ్ ద మొఘల్ డైనస్టీ ఒరిజినేట్? ఇంకా ఏంటండి? తైమురిడ్ అనేటువంటి రాజవంశము. ఓకే. మొఘల్ రాజవంశము తైమురిడ్ రాజవంశం నుండి వచ్చింది. మొఘల్ రాజవంశ స్థాపకుడు బాబర్ తైమూర్ వంశస్థుడు. బాబర్ ఫర్ఘానా వ్యాలీకి చెందిన టర్కిష్ ముస్లిం కమాండర్. నెక్స్ట్ వన్, గీతా గోవింద్ సృష్టికర్త ఎవరు? హూ ఇస్ ద క్రియేటర్ ఆఫ్ గీతా గోవింద్? ఎవరండి? జయదేవ్. గీతా గోవింద్ జయదేవ్ రచయిత. బెంగాల్ చివరి సేన్ పాలకుడు. లక్ష్మణ్ సేన్పై ఆధారపడిన గొప్ప కవి. దాన్ని గేయ కవిత్వం అనడము మరింత సముచితంగా ఉంటుంది. ఇది 12 కాంటోలను కలిగి ఉంది మరియు ప్రతి కాంటో పాటలతో రూపొందించబడింది. నెక్స్ట్ వన్, మూడవ పంచవర్ష ప్రణాళిక వైఫల్యానికి కారణాలు ఏమిటి? వాట్ వర్ ద రీజన్స్ ఫర్ ద ఫెయిల్యూర్ ఆఫ్ ది థర్డ్ 5-year ప్లాన్? మూడవ పంచవర్ష ప్రణాళిక వైఫల్యానికి కారణాలు 3 ఉన్నాయండి. 1962లో చైనా దాడి, చైనాతో యుద్ధం, తర్వాత 65లో పాకిస్తాన్తో యుద్ధము, అండ్ ఋతుపవనాల వైఫల్యము. నెక్స్ట్, వ్యవసాయాభివృద్ధి పట్ల ప్రజలు అలసత్వం ప్రదర్శించడం. 4 కారణాలు. ఓకే. నెక్స్ట్, నానా సాహెబ్ 1859లో భారతదేశం నుండి తప్పించుకుని ఎక్కడికి వెళ్ళాడు? వేర్ డిడ్ నానా సాహెబ్ ఎస్కేప్ ఫ్రమ్ ఇండియా ఇన్ 1859? 1857 తిరుగుబాటు జరిగిన 2 సంవత్సరాల తర్వాత ఈస్ట్ ఇండియా కంపెనీ నానా సాహెబ్ తలపై ₹1,00,000 బహుమతినిచ్చింది. మరి తిరుగుబాటు యొక్క నేరస్తుడిగా గుర్తించబడిన నానా సాహెబ్ నేపాల్లో ఆశ్రయం పొందాడు. నేపాలీ ప్రధానమంత్రి జంగ్ బహదూర్ బ్రిటిష్ వారికి మిత్రుడు, కానీ అతను నానా సాహెబ్తో ఒప్పందం కుదుర్చుకున్నారు మరియు అతనికి ఆశ్రయం ఇవ్వడం కూడా జరిగింది. నెక్స్ట్ వన్, ఆర్టికల్ 244 అంటే ఏంటి? వాట్ ఈజ్ ఆర్టికల్ 244? భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 244 పార్ట్ 10 అంటే 10వ భాగంలో ఉంటుంది. దేశంలోని షెడ్యూల్ మరియు గిరిజన ప్రాంతాలలో పరిపాలనకు సంబంధించినదిగా మనము చెప్పుకోవచ్చు. ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, జిల్లా కోర్టులకు న్యాయమూర్తులు ఎవరి ద్వారా నియమిస్తారు? హూ అపాయింట్ జడ్జెస్ టు డిస్ట్రిక్ట్ కోర్ట్స్? గవర్నర్ అండి. ఓకే. రాజ్యాంగంలోని ఆర్టికల్ 233(1) ప్రకారం ఒక రాష్ట్రంలోని జిల్లా కోర్టుల న్యాయమూర్తులను మరి సంబంధిత హైకోర్టుతో సంప్రదించి ఆ రాష్ట్ర గవర్నర్ నియమిస్తారు. ఓకే. నెక్స్ట్, భారతదేశంలోని ప్రసిద్ధ సంగీత విద్వాంసుడు ఉస్తాద్ అమ్జద్ అలీ ఖాన్ క్రింది వాటిలో ఏ సంగీత వాయిద్యాన్ని వాయించడంలో ప్రసిద్ధి చెందారు? ఉస్తాద్ అమ్జద్ అలీ ఖాన్, ఏ ఫేమస్ మ్యూజిషియన్ ఆఫ్ ఇండియా, ఈస్ ఫేమస్ ఫర్ ప్లేయింగ్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్? ఏంటండి? సరోద్. ఉస్తాద్ అమ్జద్ అలీ ఖాన్ బాంగాష్ 9 అక్టోబర్ 1945న జన్మించారు. అతను భారతీయ క్లాసికల్ సరోద్ వాయిద్యకారుడు. అతని స్పష్టమైన మరియు పదునైన అఖర్ తాన్లకు పేరుగాంచారు. ఓకే, ఇంపార్టెంట్. నెక్స్ట్, అతను 2001లో భారతదేశం యొక్క 2వ అత్యున్నత పౌర పురస్కారమైన పద్మ విభూషణ్ అందుకున్నారండి. ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్, హరిప్రసాద్ చౌరాసియా ఏ సంగీత వాయిద్యానికి సంబంధించిన వారు? హరిప్రసాద్ చౌరాసియా ఈజ్ రిలేటెడ్ టు విచ్ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్? వేణువు అండి, వేణువు. హరిప్రసాద్ చౌరాసియా జూలై 1, 1938న జన్మించారు. మరి అతను భారతీయ సంగీత దర్శకుడు మరియు క్లాసికల్ ఫ్లూట్ ప్లేయర్. హిందుస్థానీ సాంప్రదాయంలో వేణువును వాయించేవారు. మరి అతను ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో జన్మించడము చూడవచ్చు. నెక్స్ట్ వన్, ఉత్తరాన ఉన్న కేంద్ర పాలిత ప్రాంతం ఏది? విచ్ యూనియన్ టెరిటరీ ఈజ్ ఇన్ ద నార్త్? ఏంటండి? లడక్. మరి 10 డిగ్రీ ఛానల్ క్రింద ఏ ద్వీపాలలో ఉంది? 10 డిగ్రీ ఛానల్ ఎక్కడ ఉందండి? బంగాళాఖాతం దీవులలో ఉంటుంది.
బంగాళాఖాతం దీవులలో అండమాన్ మరియు నికోబార్ దీవులు ఉన్నాయి. అండమాన్ మరియు నికోబార్ దీవులు 10 డిగ్రీ ఛానల్ ద్వారా ఒకదానికొకటి వేరు చేయబడడం చూడవచ్చు. నెక్స్ట్ వన్, భారతదేశంలోని అతి చిన్న కేంద్రపాలిత ప్రాంతం ఏది? విచ్ ఈజ్ ద స్మాలెస్ట్ యూనియన్ టెరిటరీ ఇన్ ఇండియా? ఏంటండి? లక్షద్వీప్. లక్షద్వీప్ భారతదేశంలోని అతి చిన్న కేంద్రపాలిత ప్రాంతము. మరి దాని మొత్తం వైశాల్యం 32 చదరపు కిలోమీటర్లు. ఓకే, సో గైస్, మరి ఇది ఈ రోజుకి సంబంధించినటువంటి చాలా ముఖ్యమైనటువంటి షిఫ్ట్ అండి. సో గైస్, రేపటి నుండి మనం ఏం చేద్దామంటే 3 షిఫ్టులకు కలిసి ఒకేసారి అయితే అప్డేట్ చేస్తానండి. ప్రతిరోజు ఈవినింగ్ నైట్ 9 o'clock రాత్రి 9 గంటలకి అన్ని షిఫ్ట్లు 1, 2, 3 3 షిఫ్ట్లకు సంబంధించినటువంటి అన్ని బిట్స్ అప్డేట్ చేస్తాను. చాలామంది డైలీ కరెంట్ అఫైర్స్ కానీ లేదా జనరల్ నాలెడ్జ్ కానీ క్లాస్ అయితే అప్డేట్ చేయమంటున్నారు. సో అలా అయితే చేద్దామండి. ఓకేనా? సో మీకు నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.